ఉంటారు. మరి అది వాళ్ళ పాపనా కాదో కూడా తెలియదు. ఎప్పుడు చూసినా పిల్లాడు పాపం పడుకొనే ఉంటాడు, ఎండలో తిప్పుతారు. మరి డ్రగ్స్ ఇస్తారా ఏమి ఇస్తారో కూడా తెలియదు పాపకి. ఆడపిల్ల యొక్క నిష్పత్తి తగ్గిపోవడం, దీన్ని ఎక్కడో ఒక దగ్గర అరికట్టాలి అని ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ఏం చేసిన వాళ్ళు కూడా స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి కదమ్మా, అక్కడ కూడా వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. 3 years జైలు శిక్ష ఉంటుంది. ఒకసారి పనిష్మెంట్ ఇచ్చినాము అయినా వాళ్ళు మారలేదు స్కానింగ్ సెంటర్ వాళ్ళు, అప్పుడు 5 years జైలు శిక్ష ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఒకవేళ మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, ఆ క్లినిక్ వాళ్ళది రిజిస్ట్రేషన్ ఈ చట్టం మనకు నేర్పిస్తుంది. ఇదంతా ఎందుకు అంటే ఆడపిల్ల యొక్క నిష్పత్తిని పెంచడం కొరకు అమలు చేయబడుతున్నటువంటి చట్టాలు. మిషన్ ఆఫీసర్గా ఉంటారు. ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ శాఖలకు సంబంధించిన అధికారులు అక్కడికి వచ్చి మ్యారేజ్ని నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇంకా పబ్లిక్ ఎయిడ్ ఉండదా, దాన్ని డివైడ్ చేసి ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కటి డీటెయిల్గా వస్తుంటాయి. సో చాలా 8, 9, 10 is the turning point. 10th క్లాస్లో మార్క్స్ ఈ మెరిట్ లిస్ట్ని బట్టే వెదర్ ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని వేరే వేరే అవన్నీ మీకు టచ్ ఉండదు. సో న్యాచురల్గా మీకు పంట కార్నర్ విలేజెస్లో వాళ్ళు కూడా చదివి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి గవర్నమెంట్ పోస్టులు పట్టుకోవాలి. చాలామంది నమ్మట్లే. మొన్న రిక్రూట్మెంట్ అయ్యింది, ఇంటర్వ్యూ ఏం లేదు. మనుషులు ఏందో ఇంట్లో జరుగుతుందా, ఏమీ జరుగుబాటు కాదు. అటువంటిది ఈ ఆడపిల్లని ఎంత ఆనిముత్యాలుగా చూసుకోవాలి, అవునా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేనా? వాళ్ళ అవసరాలు, తిండి, వీళ్ళకి పెట్టే తిండి అయినా వాళ్ళకి పెట్టే తిండి అయినా ఆహారపు అవసరాలు ఇద్దరికి సమానమే. ఇంకా ఆడపిల్లలకి ఎక్కువగా మెన్స్ట్రువల్ పీరియడ్లో ఎక్కువగా మనకి శక్తివంతమైన ప్రోటీన్స్ అవన్నీ ఇవ్వాలి. సో ఈ రకంగా ఇంత పోదును చేయాలి మనం కనుక. చాలా మంచి పరిజ్ఞానానికి మా విద్యార్థులకు అందించినటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మా పాఠశాల తరఫున పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం. ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం. 18 సంవత్సరాలు నిండిన సహాయం అందించి వారి బంగారు భవితకు చామంతి పువ్వు చెప్పింది ఏమని చలికాలంలో DW
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అయితే మాకు బీబీబీపీ బేటీ బచావ్ బేటీ పఢావ్ అని మనకి ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మొత్తం మేము 100 days ఆఫ్ ప్రోగ్రామ్ నడుపుతూ ఉన్నాము. అందులో భాగంగానే మొత్తం నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్క అన్ని స్కూల్స్లలో మేము ఈ కార్యక్రమాలు నడుపుతూ పోయాము. ఈ 10 సంవత్సరాలలో మనం ఎట్లా ఉన్నామో, ఇంతకుముందు ఎలా ఉండింది ఆడపిల్లల రక్షణ, ఇప్పుడు ఎలా ఉంది, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిపోర్ట్స్ మనం ఏదైతే అత్యాచారాలు కానీ వేరే సెక్షువల్ అసల్ట్ కానీ గురైన పిల్లల్ని మనం ఇమ్మీడియట్గా ఏ విధంగా ఎన్ని శిక్షలు చేసామో అన్నీ కూడా మేము రికార్డ్స్ పంపిస్తున్నాము. దీంతో తోడుగా అవేర్నెస్ అంటే పబ్లిక్లో పిల్లల్లో అవగాహన కార్యక్రమం కింద మేము 9 రకాలైన ఆడపిల్లల చట్టాలకు సంబంధించిన మూవీస్ ఉన్నాయి. అందులో PCPNDT అంటే ప్రీ నాటల్ కన్సెప్షన్ కంటే ముందు, పిల్లలు పుట్టడం కంటే ముందు అది అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి కనుక్కొని ఆడపిల్లలను తెలుసుకోగానే ఆ పిల్లల్ని భ్రూణ హత్యలు చేస్తుంటారు, అలాంటివి కానీ అబార్షన్స్ చేస్తుంటారు, అలాంటివి కానీ జరగకుండా ఉండడానికి కొన్ని రకాల మూవీస్ తయారు చేశాము, అవి చూపిస్తున్నాము. అదే కాకుండా పిల్లలకి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయితే 18 బిలో ఆడపిల్లలకి ఎప్పుడైతే చంటి పిల్లల వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపులు కనుక పెళ్ళిళ్ళు చేస్తే కనుక ఆస్తి హక్కుల గురించి కూడా మేము మూవీస్ని యాడ్ చేసాము. అవి కూడా మేము ప్రచారంలోకి తీసుకొస్తున్నాము. ప్రతిదీ ఏది చేసినా ఈ ఆడపిల్లలను రక్షించడానికి కోసమే ఇన్ని మార్గాలు మేము చేస్తున్నాము. ప్రస్తుతం సమాజంలో చాలా వరకు మార్పు వచ్చింది. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, చదివి ఇంటికి ఒక మంచి సపోర్టెడ్గా ఉంటున్నారు. ఇది ఉండగా ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వివిధ కార్యక్రమాలు ఈ మార్చి 6వ తేదీ వరకు ఉన్నాయి. ఇటువంటి మారుమూల విలేజెస్, ఒక కోన సముద్రం అటువంటి ఇంటీరియర్ ప్లేసెస్లో నేను ఈ కార్యక్రమాలు పెట్టి వీళ్ళకందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. నాట్ ఓన్లీ స్కూల్ పిల్లలు బట్ ఊర్లలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, వారికి కూడా మేము మండల వారీగా కూడా ప్రోగ్రామ్స్ పెట్టాము. ఇప్పుడు ఫైనల్గా స్కూల్ పిల్లలకు జరుగుతున్నాము. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఈ భీమ్గల్ ప్రాజెక్టులో స్వర్ణ మరియు జ్ఞానేశ్వరి సిడిపోస్ ఉన్నారు. వీరందరి సహకారంతో వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టాం. వాళ్ళ రైటింగ్ స్పిరిట్ ఎట్లా ఉంది, వాస్తవానికి వాళ్ళకి ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమైంది అని చెప్పి తెలుసుకోవడానికి ఎలక్యూషన్స్ ఉన్నాయి, ఎస్ఏ రైటింగ్స్ ఉన్నాయి. ఆ కాంపిటీషన్స్లో కూడా కొంతమంది ఆణిముత్యాలు లాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము. అలే కాకుండా మనము వాక్చాతుర్యం కూడా గమనించడానికి చాలామంది ఎలక్యూషన్స్ కూడా పెట్టాము. అందులో కూడా పిల్లలు చాలా చక్కగా పెయింటింగ్స్ కాంపిటీషన్స్ పెడితే ఒక్కొక్క విలేజ్లో ఒక్కో రకంగా బాగా పెయింటింగ్స్ వేశారు, మంచిగా మాట్లాడారు. నేటి సమాజంలో ఎట్లా ఉన్నది ఏంటి అని కూడా పిల్లలు బాగా ముందుకు వచ్చి చెప్తున్నారు. చాలా సంతోషము. అది ఆచరణలో పెట్టాలనేది మా యొక్క కోరిక. ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆ తెలివితేటలు అప్పుడు చూపించి వాళ్ళు గట్టెక్కాలనేది మా యొక్క ఆలోచన. దాంట్లో ఈ మొదటి భాగం ఇప్పుడు ఈ 100 రోజుల కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాం.